సరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ కాళహస్తీశ్వర స్వామికి జై. జై జై. పతయే హర హర మహాదేవ. అద్భుతమైనటువంటి శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని గురువుగారి నోట విని అందరం పులకించాం. రసవత్తరమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఇవాళ ఈ వారి ప్రవచనంలో వచ్చాయి. భారతీయ వారసత్వ కేంద్రాలు, ఆలయాలంటూ సాధన పండించుకోవడం కోసం మనం పుణ్యక్షేత్రాలను దర్శించాలని, ఆయా క్షేత్రాలలో ఆ క్షేత్ర మహాత్మ్యాలను తెలుసుకొని అక్కడ సాధన చేయాలని, అలా చేసిన వారు ఏ రకంగా ఆ సారూప్య సాయుధ్యాన్ని పొందుతారో ఇవాళ శ్రీకాళహస్తీశ్వరుల కథ ద్వారా మనకు తెలిపారు. పూర్ణ సాన్నిధ్యం కలిగినటువంటి ఆ కాళహస్తీశ్వర వైభవాన్ని నిన్న ఇవాళ మనం 2 రోజులు విని తరించాం. పరిపూర్ణ ఈశ్వరానుగ్రహ యోగం మనకి ఇక్కడ కలిగింది. గురువుగారి దయ వల్ల వారికి శత సహస్ర నమస్సుమాంజనులు తెలియజేసుకుంటూ, భక్తజనాలకి చిన్న విన్నపాలు. ఈరోజు కార్యక్రమం ఇంకా 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి పూర్తి చేసుకొని ప్రసాదం తీసుకొని ఇళ్ళకి వెళదాము. ఇప్పుడు గురువుగారికి వేద పండితుల ఆశీర్వచనం ఉంది. ఈ ఆశీర్వచనం గురువుగారితో పాటు ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా వేద ఆశీర్వచనం దొరుకుతుంది. ఇది చాలా చాలా అదృష్టమైన అద్భుతమైన సన్నివేశం. కాబట్టి దయచేసి ఒక 15 నిమిషాలు మీరు ఇక్కడ కూర్చొని వేదం ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఈ సంస్థకి, ఈ కార్యక్రమాలకి వెన్నుగా ఉంటున్న ఆత్మీయులు 2-3కి సత్కరించడం అనేది ఒక అధ్యాయంగా పెట్టుకున్నాము. అది పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళతాము. ఈ వేద ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించమని కోరుకుంటున్నాం. వేద పండితులు గణపాటి శ్రీ 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 యనమండ్ర సోమయాజులు గారిని దయతో వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారు వేదాశీర్వచనాన్ని అందిస్తారు. వారితో పాటుగా బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సూర్యనారాయణ ఘనపాటి గారు, గుళ్ళపల్లి ఫణి ఘనపాటి గారు, గుళ్ళపల్లి విరూపాక్ష ఘనపాటి గారు దయతో వేదికపైకి విచ్చేయాలి. వాసిష్ఠ జ్యోతిషాలయం మాడభూషి కృష్ణమూర్తి గారు, స్థానాచార్యులు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వారు కూడా ఉన్నారు. దయతో వేద పండితులు వేదిక ఇచ్చేసి వారు సుఖాసీనులై వేదాశీర్వచనాన్ని అందించవలసిందిగా సవినయంగా వారిని ప్రార్థిస్తున్నాం.